పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఎవర్రా? ఎవరి ఇటు మొఖాన్ని రావద్దు మా ఇంటి మొఖాన. ఏమో ఎవరిని నమ్మద్దు, ఆయనతో నమ్మించి ఇటు మొఖాన్ని వచ్చి కంటి కవ్వు పడకుండా పట్టుకొని పోతే ఎట్లా? ఏయ్ అడే ఈయన ఇంట్లోనే లొట్ట పీస్ అని ఎవడో వచ్చి ఈయన ఇంట్లోనే పట్టుకొని పోతున్నాడట. ఓ ముసలడా, ఇంటి ముంగట అంతలా కట్టెలు పట్టుకొని కావలి కూర్చోవాల్సిన అవసరం ఏమున్నదే? అబ్బర కొడుకు, దీనికి మాత్రం అసలు ముచ్చటే చెప్పద్దు నాయను. అసలుకే ఇది పరికంపన ఊరిది. ముచ్చట తెలిసిందనుకో బకెట్ల కదా కంకర్రాలు లేచి లొడగర 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 అన్నట్టు ఊపి ఊపి ఊరంతా సాటింపు చేస్తుంది దీన్ని నోట్ల మనుగోట. ఏం లేదు పిల్ల, ఇంట్లో కుక్కో నక్కో చూస్తుందని కచ్చ పట్టుకొని కావాలి కూర్చున్నా గంతె. కుక్కో నక్కో దొరకకుండా ఇంటికి తలుపులేసి తాళం పెట్టినావు కదా, మళ్ళీ కట్టబట్టుకొని కావలుండాల్సిన అవసరం ఏమున్నది? అది చెప్పు ముందుగల. నేను ఏమన్నా చేసుకుంటే నీకు అవసరమా అనే? ఏవో ఈడికచ్చి ఇత్తులు కచ్చకాయలు అన్ని అడుగుతా అంటావు. నా ఇంటికి నీకు కావాలన్నా నీ వార్తలు నువ్వు చదువుకో. లేదు లేదు, నాకేదో అనుమానం కొడుతున్నది. నువ్వు ఇంటి కావాలే ఉన్నావా, లేకుంటే నువ్వేమన్నా లంగ పని చేస్తే ముసలి తాళమేసి పొలం పనులకు పోయిందా? మంచిగా చెప్పు. నీకు ముచ్చటేందో చెప్పకపోతే లోకమంతటా తిరుక్కుంటా నా ఇజ్జత్ అంతా తీస్తా అంటావా? అనే లేకిని మొక్కం దానా. నా ఇంత గ్యాస్ బుజ్జి ఉన్నది, దాన్ని ఎవడన్నా దొంగలు పడి తాళం బలం కొట్టి పట్టుకొని పోతారేమోనన్న భయానికి నేను ఇలా కచ్చ పట్టుకొని కావాలి కూర్చున్నా. చాలా ఇక చెప్పుకోవు లోకమంతా. ఓసిని అన్నాలం పాడుగాను, నిండు గ్యాస్ బుడ్డి కోసం అంతగానం కావాలండాల్సిన అవసరం ఏమున్నదే? ఏమున్నదా? నీకు ఒక 5,000 రూపాయలు పంపిస్తా, నాకు ఒక గాసు నింపిన బుజ్జిని పంపియే సూత్త. నీ పవర్ ఏందో. బంగారం పోయినా సంపాదించుకోవచ్చట, కానీ ఇప్పుడు గాసు నింపిన బుజ్జి దొరుకుతనే లేదట. ఎరికేనా? మస్తు డిమాండ్ ఉన్నదట అంచనా. అందుకే నా దగ్గర నిండుకున్న గాసు బుజ్జిని ఎవడన్నా దంచకపోతే ఎట్లా? దొంగలు బయటవాజిగాలు ఎవరిని నమ్మేటట్లు లేదు. అందుకే ఎడుకోకుండా ఇంటికైనా కావాలన్నా. అవును, నువ్వన్నది కూడా నిజమేనే తాత. ఇప్పుడు ఏది కొనాలన్నా కొనొచ్చు, కానీ కొందామన్నా గ్యాస్ దొరుకుతలేదు. ఈ తిప్పలు ఉండబట్టే పట్టణాలల్లో చాలా హోటల్ మూసేస్తున్నారు. అవతల దేశపు వాళ్ళు బాంబులు వేసుకొని యుద్ధాలు చేసుకున్నాడేమో కానీ ఈ అడమైన గాసు దొరకక మన దేశపు వాళ్ళకు తిప్పలు అవుతుంది కదా. ఈ తిప్పల పాడైపోను. వాడిని కూలోని పిలిచినా కావాలుండేది అందుకు వాడు ఇంకా అత్తలేడుగా, పత్తకత్తలేడు వాడుకోగాడు. ఏంది కూలోని పిలిచినవా? దేనికే? ఇంకా దేనికోసానికి? గాజు బుజ్జి కావాలి కోసానికి. గంట సేపు నిద్రపోదాం అనుకొని వాడిని పిలితే వాడు ఇంతవరకు పత్తకలేదు. అరే నా దగ్గర నింపిన గాజు బుజ్జి ఉన్నదని వాడు గలీజ్ గారు చూసిపోయాట, వాడిని లవర్కు చెప్పుకున్నాడట. ఆ పోరి ఊజ 10 మందికి చెప్పేటాలకు ఒకడు కాకపోతే ఒకడు నా ఇంటికి లైన్ లెక్కడతాను ఇచ్చాను. ఒకడేమో తాత నీకు 3,000 రూపాయలు ఇస్తా, నీ దగ్గర గాజు బుజ్జి ఇయ్యరా అని అంటాడు. ఇంకోడేమో తాత నీకు 5,000 రూపాయలు ఇస్తా, దండం పెడతా, గాజు బుజ్జి ఇయ్యరా అంటాడు. నీ అక్కడ ఈ గాజు బుడ్లకి ఇంత డిమాండ్ వస్తుందని తెలిసిందే ఉంటే ఉద్దానికి ముందుగానే 10 గాజు బుడ్లను నింపుకొని నేను ఇంట్లో లోడ్ చేసుకుందును. తెలిసి పాడైపోయా. అయినా మన దేశంలో కమర్షియల్ గ్యాస్ కు తప్ప ఇండ్లలో వాడుకునేటందుకు అంతగానం తిప్పలేం లేదటనే. తిప్పలేం లేదట్లే కదనే అని చెప్పి మైక్ల ముంగడికి వచ్చి మస్తు మాటలు మాట్లాడుతూ అంటారు లీడర్లు. కానీ ఆ గాసు డీలర్ల కాడికి పోయి చూస్తే ఎరకైతుంది గాసు తిప్పలేందనేది. అరే పగడి బువ్వ కాడికి పోయి పొంచే జాము నడితేనే మలుసుకొని పంట అవరా గీయాల దాకా అలా ఇంటికి పోయి వస్తే నీ గ్యాస్ బుడ్డి కోసం కావాలి ఉండాలని బోధ ఎరగొట్టు ఉండాలా నేను? ఏంది మరి కూలి తీసుకునే దేనికి? కింద కూసా కదక్కని పోసిన చిత్రం పాడుగాను. ఆ బుడ్డి కోసానికి రోజుకు 300 కూలిచ్చి మనిషిని కావలి కూర్చుని పెడుతున్నావానే? 200 ఎక్కడ దాకా 500 కూలి. అవ్వా ఇంకా ముంగట ఇటువంటి చిత్రాలు ఇంకెన్ని నాల్సి వస్తుందోనే తాత. మరి ఏం చేయాలి? వత్వ డిమాండ్ ను బట్టి దొంగలు కూడా తెగబడతాడు. అదేదో రాజ్యంలో ఇంట్లో దొంగలు పడి ఏం ఎత్తుకపోలేదట, కానీ గాజు బుజ్జి ఒక్కటే ఎత్తుకొని పోయిరాట. డిమాండ్ మరి గట్లే. మరి నా ఇంట్లో గాజు బుజ్జిని ఎవడన్నా దచ్చకపోతే ఎట్లా? అందుకే 500 పోయినా మంచి అని రోజుకు 500 ఇచ్చి ఒక కూలి పెట్టుకున్నవి. అటెంక వాటిని డబుల్ రేట్లకు అమ్ముకుంటాం అన్నట్టు. అప్పుడు గిట్లనే నీయాసొంటి దళారుగాలు చేయబట్టి వచ్చి రాని వస్తువులను కూడా 1000 రూపాయలు పెట్టి కొనాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందట? ఇతనే ఇంకో ఏడాది పొడుగుతా జరిగేదంటే ఏమేమి వస్తువులకు డిమాండ్ ఉంటుందో చెప్పరాదు ముందుగానే. మనం వాటిని కొనుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్లే అయితే ఇంకా ఏల వేసి కూడా అమ్ముకోవచ్చు మనం. నేను చెప్పుడు ఆ టెంక గాని గటు నీ కూలి మనిషి నిద్రపోతున్నాడు, లేపక పారి. వచ్చినాయి అన్నాడు. బతుకుల బయట కొట్టుగా అన్నాడు, బండి గుర్రు కొడతాను ఎవరా? అరే నువ్వు నా ఇంటి కావాలి కాసేమో కానీ నువ్వు నిద్రపోకుండా ఉండాలని నీ కావాలి నేను కాసేటట్టున్నావురా. నేను వచ్చా మనుగొట్ట ముందుగా నాకు కూలి పైసలు నాకే ఇవ్వకపోతే ఏం చేస్తావు? నీ గ్యాస్ బుడ్డి నేనే తీసుకోపోతాయి గ్యాస్ అప్పటిగా.
ఓ నేను వచ్చా మన్ను కొట్టు ఇగో అయితే. నువ్వు నా ఇంటికి కావాలద్దు నీకేమవద్దు నీ కూలి పైసలు నేను ఇంటికి తీసుకెళ్తా కానీ నువ్వు దుకాణం టైం అయితే ఇంటికి ఏంది దుకాణం కావాలి వద్దు పోరా నాయన నువ్వు నా గ్యాస్ బుజ్జి నువ్వే దంచకపోయేటట్టు లే చూసిండ్లు కదా పబ్లిక్ ఆ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాలు అట్లనే జరిగేది ఉంటే రానున్న రోజులల్లా మా తాత కదా గ్యాస్ బుడ్డి కావాలన్నట్టే మనుషులను పెట్టుకొని కావలి కూర్చునే పరిస్థితి వస్తుంది కావచ్చు. ఈ సొంటి చిత్రాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో ఏం కథనో పోండ్రి.